శరన్నవరాత్రి ఉత్సవాల ముగింపు సందర్భంగా నెల్లూరు జిల్లాలో నగరోత్సవం నిర్వహించారు. ఉదయం నుంచి మూలాలయంలో అమ్మవారు భక్తుల ఆహ్వానాన్ని అందుకొని తరలివచ్చినట్లుగా నగరోత్సవం నిర్వహించారు. భారీ సంఖ్యలో అమ్మవారికి ద్వారం వద్ద భక్తులు స్వాగతం పలికారు. ఇక ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీధర్ అందిస్తారు. శరన్నవరాత్రి వేడుకల్లో విశేషమైన కార్యక్రమం విజయదశమి. చెడుపై మంచి విజయం సాధించిన ఈ విజయదశమి రోజు అనేక కోరికలు కోరుకున్న వారందరికీ కూడా విజయం ప్రాప్తిస్తుందన్న సనాతన సాంప్రదాయానికి ప్రతీకగా ఈరోజు దేశంలోనే వైవిధ్యంగా ఈరోజు దసరా ఉత్సవాన్ని నెల్లూరులో రాజరాజేశ్వరి ఆలయంలో ఈ దసరా నగరోత్సవాన్ని నిర్వహించడం అనేది ఇక్కడ వైవిధ్యంగా కొనసాగుతూ ఉంది. అమ్మవారి విజయదశమి పూజలు నిర్వహించుకొని ఉదయానంతా కూడా విజయదశమి పూజలు ఆయుధ పూజలు నిర్వహించుకొని భక్తులు అమ్మవారి దర్శనం కోసం తరలి రావడం జరిగింది. ఈ విజయదశమిని పురస్కరించుకొని ఇటు దైవ దర్శనం కోసం వచ్చారు. మీరు 9 రోజులు నవరాత్రులు అమ్మవారికి సంపూర్ణంగా పూజలు చేసేసి దసరా ఉత్సవాలు చేసుకోవాలని ఈరోజు రాజరాజేశ్వరి అమ్మవారి గుడికి వచ్చాము. అందరూ ఈ దసరాకి ఆయుధ ఆరోగ్య అష్టైశ్వర్యాలతో తులతూగాలని కోరుకుంటూ, మేము చిన్నప్పుడు మా ప్రిన్సిపల్ మేడము బ్రాహ్మిన్స్ ఉన్నారు. వాళ్ళు బొమ్మల కొలు ప్రతి సంవత్సరం అరేంజ్ చేస్తారు. మేము అప్పుడు చిన్నప్పుడు చూసి ఎంజాయ్ చేసేవాళ్ళం. బ్రహ్మల కొలు చాలా బాగా చేస్తారు వాళ్ళు. అసలు వాళ్ళు బ్రాహ్మిన్స్ అయింది తిరుపతికి అంతా స్టేషన్ లాగా పెట్టేసి వెహికల్స్ పెట్టేసి బొమ్మల కొలు చాలా బాగా చేస్తారు. వాళ్ళు ప్రతి సంవత్సరం చేస్తారు. 9 రోజులు అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజించాను. ఇక్కడ మనం చూసినట్టయితే ఈ టౌన్ హౌస్ పేట నవాపేటలో మహాలక్ష్మి ఆలయంలో విశేష కార్యక్రమాలు నిర్వహించే ఇక్కడ నిర్వాహకులు మనతో ఉన్నారు. మీద మీ అభిప్రాయం ఏంటి? ఈ నగరోత్సవం తల్లి ఆశీస్సులను పొందే విధంగా మీరు ఎలా అనుభూతికి లోనవుతున్నారు? శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారికి నమస్కారాలు. అందరికీ నమస్కారం. ఈ నగరోత్సవం చాలా అద్భుతంగా జరుగుతుంది. నెల్లూరులో నెంబర్ 1గా రాజరాజేశ్వరి గుడి దేవాలయం చాలా అద్భుతంగా జరుగుతుంది. ఈ దసరా విశిష్ట వైభవం నెల్లూరు నగర దేవతగా పూజలు అందుకుంటున్న రాజరాజేశ్వరి ఆలయంలో ఈ దసరా వైభవాన్ని పురస్కరించుకొని నగరోత్సవాన్ని నిర్వహించే సాంప్రదాయం అర్ధ శతాబ్దంగా ఇక్కడ కొనసాగుతూ ఉంది. విశేష ఉత్సవం అమ్మవారిని విశేష పొల అలంకరణలో ఈరోజు విజయానికి చిహ్నంగా చెడుపై మంచి సాగించిన విజయానికి చిహ్నంగా తల్లి నగరోత్సవాల్లో అందరూ దర్శించే విధంగా ఇంటింట నైవేద్యాలు సమర్పించే విధంగా సనాతన సాంప్రదాయంగా సాగుతున్న ఈ వేడుకను తిలకించేందుకు భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. ఉదయం దుర్గామాలను ధరించిన వారు ఇరుమలను ఈ స్థానికంగా ఇరుమలను చెల్లించుకునే వారంతా ఇక్కడ అమ్మవారికి అభిషేక కార్యక్రమాలు నిర్వహిస్తే విజయవాడలోని కనకదుర్గామాత దర్శించేందుకు పయనమైన వారంతా కూడా ఇరుమళ్లతో తరలి వెళ్ళడం జరిగింది. ఇక్కడ ఆయుధాల పూజ అనంతరం సాయంత్రం నెల్లూరులో జరిగే మహా విశేషం. ఈరోజు రాజరాజేశ్వరి నగరోత్సవాన్ని ఇక్కడ తిలకించేందుకు భక్తులంతా కూడా అధిక సంఖ్యలో తరలి వచ్చారు. ఇప్పుడు ఉత్సవం పూర్తిగా రాజరాజేశ్వరి అనే విశేష పుష్పాంకణలో కొలువుదీరి ప్రత్యేకంగా అలంకరించిన ఈ రథంపైకి చేరుకొని ఇక్కడ నగరోత్సవాన్ని నిర్వహించేందుకు కూడా ఏర్పాట్లు సాగుతున్నాయి. ఆ రాజరాజేశ్వరి మాత బయలుదేరే ఘట్టం ఆరంభమైంది. భక్తులంతా కూడా ద్వారదర్శనం అమ్మవారికి ఆలయం నుంచి ఈ దసరా రోజు మాత్రమే వెలుపలికి వచ్చే ఈ ఘట్టం కోసం కూడా అంతా వేచి ఉన్నారు. అమ్మవారిని దర్శించేందుకు నగరోత్సవానికి తరలి వచ్చే అమ్మవారిని దర్శించి తమ ఈతి బాధల నుంచి తమకు విముక్తి కలిగించాలని అమ్మవారు కోరుకునేందుకు అంతా కూడా ఇక్కడ వేచి ఉన్నారు. అంతా రాజరాజేశ్వరి మాత స్మరణ చేస్తూ జై మాత జై జై మాత అంటూ రాజరాజేశ్వరి మాతకు ఈ నగరోత్సవానికి అంతా కూడా ఆహ్వానం పలుకుతూ భక్తులంతా జయజయలు పలుకుతున్న ఘట్టం ఇక్కడ కన్నుల పండుగగా సాగుతోంది. కెమెరా పర్సన్ విజయ్తో శ్రీధర్, ANN న్యూస్, నెల్లూరు.